ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు కల్నల్ పరమేశ్వర్ గారు నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ జర్నలిస్టులు నన్ను ఏవైనా ప్రశ్నలు అడగచ్చు, నేను అందరిలాంటి వాడిని కాదు, నేను వాటి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఒక సీరియస్ అట్మాస్ఫియర్ ఉంది, వార్ అట్మాస్ఫియర్ ఉంది, వాళ్ళు అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని తీసేసి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఆయనే అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం, మనం చెప్పే కన్నా ఆయన అన్నదే చూద్దాం. Asked to take a few questions, and unlike other politicians, they would like the questions screened. I don't ask for screening of the questions. You can ask me anything you want. You can talk sex, you can do whatever the hell you want. అన్నారు కదా, అంటే అసలు ఏమన్నా సీరియస్నెస్ ఉందా? మనం మినహాయించి ప్రపంచం ఎటుపోయినా మునిగిపోయినా నాకు సంబంధం లేదు, అవి కూడా అడిగేసేయండి అంటున్నాడు ఆయన. అది ట్రంప్ నోట్లోంచి ఇలాంటి మాటలు ఇట్స్ నాట్ ఎ బిగ్ సర్ప్రైజ్ అండి. అంటే మనకి ఇది వరకు కూడా చాలా విన్నాం. కాంటెక్స్ట్ వేరు కదా, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ కరెక్టే. అంటే సీరియస్ కాంటెక్స్ట్ లో కూడా ఆయన ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుతాడో ముందు రిపోర్టర్ని అడిగేస్తాడు, నువ్వు ఏ ఛానల్ నుంచి అని అనగానే వాళ్ళని ఫేక్ న్యూస్ అంటాడు. మీకన్నా పెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ లేదంటాడు. ఆయన అన్కంఫర్టబుల్ క్వశ్చన్ వచ్చిందంటే సో తప్పించుకోవడం చాలా. ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు స్ట్రాటజిక్ గా చూసారంటే, ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూసారంటే ఆయన పీట్ హెగ్జిత్, ఆయన సెక్రటరీ ఆఫ్ వార్ పక్కన ఉన్నాడు. ఇది అవుతున్నప్పుడు నేను నా కొంత గొప్ప మనుషులను పిలిచాను, యూఎస్ లో చాలా మంది ఉన్నట్టు 4-5 పిలిచి వాళ్ళని అడ్వైజ్ అడిగాను, ఇట్లా ఇరాన్ తో ఒక ప్రాబ్లం ఉంది, మనకి ఏం చేద్దామంటే ఫస్ట్ పీట్ హెగ్జిత్ మాట్లాడాడు, అటాక్ చేసేద్దామని. అంటే సాఫ్ట్ గా ఏం చేస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద తోసేస్తున్నాడు, అడ్వైజర్స్ మీదకి. నేను కాదు డెసిషన్, వీళ్ళందరూ నాకు చెప్పి అడ్వైజ్ చేసి చేయించారని మెల్లగా పీట్ హెగ్జిత్ ని చూపించాడు. నువ్వే కదా ఫస్ట్ అన్నది అని. ఆయనకేం ఆప్షన్ లేకపోయింది పీట్ హెగ్జిత్ కి, అవునని ఒప్పుకున్నాడు ఆయన. సో ట్రంప్ షూట్ అండ్ స్కూట్ పాలసీ ట్రంప్ కి ముందర నుంచే ఉందండి. సో ఇది అంటే ప్రసాద్ గారు అన్నట్టు ఈ యుద్ధం ఇంత తొందరగా తెగేటట్టు లేదండి, అది ట్రంప్ కూడా తెలిసిపోయింది. అందుకని కొంచెం డైవర్సిఫై చేయడం చేస్తున్నాడు బ్లేమ్. ఇరాన్ జయరాం రమేష్ గారు ట్వీట్ మీరు చూసే ఉంటారు కదా, జయరాం రమేష్ గారు కాంగ్రెస్ లీడర్, ఆయన ఒక సీజన్డ్ పాలిటీషియన్, మేధావి, ప్రజ్ఞావంతుడు. ఆయన నుంచి అటువంటి వ్యాఖ్యలు మనమైతే ఊహించాం, కాంగ్రెస్ పార్టీ ఊహించి ఉండొచ్చేమో. కానీ ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ని నువ్వు మనది సమాన స్థాయి అన్నట్టు మాట్లాడాడు, మనమే తీసుకొచ్చా అంట. అట్లాగే అసలు ఇన్ వాట్ వే పాకిస్తాన్ మనకి సమాన స్థాయి అవుతుంది? వాడేదో 4 చిల్లర డబ్బుల కోసం, వాడు 4 చిల్లర డబ్బుల కోసం నేను ఇది అరేంజ్ చేస్తాను, ఈ మీటింగ్ మీడియేట్ చేస్తాను. పాకిస్తాన్ని అసలు ఇరాన్ అంగీకరించదు, ఎందుకంటే వాళ్ళ ఇఫ్తార్ విందులు ఆయన ఏమన్నాడు, షియాలందరూ దే మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. అదేమో షియా కంట్రీ, వాళ్ళతో మధ్యవర్తి ఎందుకు ఒప్పుకుంటారు? లేదు రాజన్ గారు, మీరు ఫేర్ గా ఆలోచించాలి. మీ దేశాన్ని మీ దేశం భారతదేశం, మీరు మీ దేశాన్ని పోడుకున్నట్టు జయరాం రమేష్ గారు పాకిస్తాన్ పోడుకుంటున్నారు, తప్పేముంది దానిలో? ఆయన దేశాన్ని వారు పోడుకుంటున్నారు, తప్పేం లేదండి దానిలో. ఐ డోంట్ డిసగ్రీ విత్ హిమ్, హీజ్ అ పేట్రియట్ బేసికల్లీ. సో ఆయన నేను తప్పు పట్టను, ఆయన కానీ మణిశంకర్ అయ్యర్ని కానీ తప్పపడంలో ఇంకా మనం అది వేస్ట్ లేండి. అందుకే వాడి సిటిజన్షిప్ ఒకటి మాత్రం డౌట్ఫుల్, కానీ మిగతాదంతా మనకు క్లియరే కదా వాళ్ళు ఎటువైపు నుంచి బ్యాటింగ్ చేస్తున్నారు అనేది. సో ఆయన తప్పుపట్టి ఆయన అట్లాంటి వాటి గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవడం మనం టైం వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. మీరు యూనో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి వేస్ట్ ఇప్పుడు టైం మనం, ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందే ఒక ఫారినర్, ఎస్టాబ్లిష్ చేసిన ఎజెండానే మీరు కాంగ్రెస్ స్థాపించిన ఎజెండా చేసి అంటే కొంచెం డెవలప్ అవుతున్నాను. కానీ మీరు హిస్టరీ చదివారంటే కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఎజెండానే 1857 లాంటి ఇంకో ఇన్సిడెంట్ కాకూడదని కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నామని రాశారు. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఏంటి, భారతదేశం ఇండిపెండెన్స్ కోసం అడగకూడదు అన్న ఒక ఎజెండా మీద స్థాపించిన పార్టీ అది. సో అది మన దేశం కోసం అని యుద్ధం చేసిందని నేను ఎప్పటికీ ఒప్పుకోనండి అది. అంటే అఫ్కోర్స్ సమ్ గ్రేట్ లీడర్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ కాంగ్రెస్, అది నేను డినై చేయను కానీ, బట్ స్టిల్. సో ఆ జయరాం రమేష్ గారిని తప్పవడం మీరే తప్పని నాకు అనిపిస్తుంది రాజన్ గారు. సో ఐ డిసగ్రీ విత్ యు దేర్, బట్ దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది నాకు. సో అంటే కమింగ్ బ్యాక్ టు ఇరాన్ అండ్ యుఎస్ఏ, వాళ్ళు పెడుతున్నారు అంటే ఒకటి సాఫ్ట్ గా ఇంకో ఇన్సిడెంట్ జరిగిందండి. పాకిస్తాన్ మేము మీడియేట్ చేస్తాం అనగానే అన్ని న్యూస్ ఏజెన్సీస్ లో రాలే, కానీ ఒక న్యూస్ వచ్చింది, ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఎయిర్ స్పేస్ పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ ఇస్ బీన్ డామినేటెడ్ బై ఇజ్రాయెల్. ఎయిర్ స్పేస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇరాన్ నుంచి ఒక డెలిగేషన్ పాకిస్తాన్ లో ల్యాండ్ అయిందండి. ల్యాండ్ అయ్యి దే హ్యాడ్ టు గో బ్యాక్, ఎందుకంటే సడన్ దెన్ ఇరాన్ లీడర్షిప్ వన్స్ అగైన్ టుక్ ఎ కాల్ దట్ లేదు పాకిస్తాన్ మీడియేట్ చేయదని కాల్ తీసుకున్నారు. బట్ పాకిస్తాన్ మీడియేట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళింది, ఎందుకు ల్యాండ్ అయింది? సో క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే బోత్ సైడ్స్ ఆర్ డెస్పరేట్ ఫర్ అ డీల్. ఇద్దరు చాలా డెస్పరేట్ ఉన్నారు, కానీ ఇద్దరు తగ్గాలనుకోవట్లేదు, టేబుల్ మీదకి ఎవరు తగ్గిపోయి వెళ్ళాలనిపించట్లేదు. సో ఇరాన్ పెట్టిన కండిషన్స్ చూసారంటే
ఏంటి రెపరేషన్స్ ఇవ్వాలి, అంటే మాకు యుద్ధంలో జరిగిన నష్టాల గురించి మాకు నష్టపరిహారం చెల్లించాలి, మమ్మల్ని మా బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేయనియాలి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మేము నుంచి వెళ్లే ప్రతి నౌక మీద మేము సెస్ ఇంపోజ్ చేసే అధికారం మాకు ఇవ్వాలి, ఇరాన్ మీద ఎప్పుడు దాడి చేయమని మాకు రాసి ఇవ్వాలి, హెజ్బుల్లా మీద ఎప్పుడు దాడి చేయమని మాకు రాసి ఇవ్వాలి. ఈ కండిషన్స్ ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడన్నా ఒప్పుకుంటాడంటే బుర్రనోడు ఎవడన్నా ఒప్పుకుంటాడో వాళ్ళకు కూడా తెలుసు. అట్లాంటి కండిషన్స్ పెడుతున్నారంటే ఏంటి, మేము తగ్గట్లేదని చూపించుకున్నాం. అట్లనే యూఎస్ఏ కూడా ఏముంటుంది, మమ్మల్ని అడగకుండా మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ అవి చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 120 కిలోలు యురేనియం ఉందండి. ఈ 120 కిలోలు యురేనియం అంటే ఆల్మోస్ట్ 8 న్యూక్లియర్ బాంబ్స్ చేయొచ్చు. 15 కిలోలు యురేనియం, 15 నుంచి 20 కిలోలు యురేనియం ఎన్రిచ్ 90% యురేనియం కావాలి మీకు ఒక న్యూక్లియర్ బాంబ్ కోసం. అంటే మీకు ఎక్కడుందో తెలియట్లేదా 120 కిలోలు యురేనియం అంటే? మీరు అది యురేనియం ఎన్రిచ్ యురేనియం స్టేజ్ లో ఉందా, వాళ్ళు ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారో తెలియదు మీకు. ఎందుకంటే యూ కాంట్ గెస్ ఎనీమోర్. ఎందుకంటే మా దగ్గర ఐసీబీఎం లేదు, ఖండాంతర క్షిపణి లేదు 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 అన్నారు. సడన్ గా డియోగో గార్సియో మీద 4000 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న మిసైల్ ని కొట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఖండాంతర క్షిపణి ఆల్రెడీ ఉంది, టెక్నాలజీ ఉంది, క్షిపణి ఉంది. అసెంబ్లీ లైన్ లో ఎన్ని ఉన్నాయి, స్టాక్ పైలు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా మనకు తెలియదు. సో ఇరాన్ గురించి తెలిసినవి కొన్ని, ఉల్లిపాయలో పొరలాంటిది తెలిసింది 1-2, కింద పొరలు ఎన్ని ఉన్నాయనేది మనకు తెలియదు. అది తెలియని తరుణంలో యుఎస్ఏ ఇజ్రాయెల్ కార్గిల్లోకి దూరలేకపోతున్నాయి. ఎందుకంటే అక్కడ వాటర్ బేస్డ్ ట్రాప్స్ ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ బేస్డ్ ట్రాప్స్ ఎన్ని ఉన్నాయి, ఏం ప్లాన్ చేసింది ఇరాన్ అనేది తెలియదు. అందుకే యుఎస్ఏ కూడా భయపడుతుంది వెళ్ళడానికి. మీరు అన్నట్టు 1000 టన్నుల బరువు అది జెరాల్డ్ ఫోర్డ్, 1000 టన్నుల బరువు ఉన్న షిప్ ని కొట్టారంటే దాన్ని రిపేర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది చూడండి. కుంటుకుంటూ 5-6 ఈజీగా పడుతుందండి అది. అబ్రహాం లింకన్ అది కూడా 500-600 టన్నుల బరువు, ఐ థింక్ 540 టన్నులు ఎంతో అది బరువు. మీరు వాటర్ డిస్ప్లేస్మెంట్ చూడండి, వాటి కెపాసిటీ ఆఫ్ క్యారింగ్ ట్రూప్స్ అండ్ వెపన్ ఎక్విప్మెంట్ చూడండి. ఆ రెండింటిని కొట్టారు, ఆ రెండింటిని కొట్టలేరని ఒక పొగరు ఉండేది యుఎస్ఏకి. వాడు రెండింటిని కొట్టారు, అవి రిపేర్స్కి వెళ్తున్నాయంటే మీరు ఇమాజిన్ చేయండి. ట్రిపోలి యాజ్ ఫార్ యాజ్ మై ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్ చాలా దగ్గర ఉంది ఇరాన్కి ఆల్రెడీ. వాళ్ళు జస్ట్ భయపడుతున్నారు, ఇరాన్ రేంజ్ కి వెళ్లకుండా భయపడుతున్నారు, ఆగారని తెలుస్తుంది. కానీ ట్రిపోలి ఇస్ ఆల్రెడీ దేర్, అదర్ వార్షిప్స్ ఆర్ గోయింగ్ అనేది తెలుస్తుంది. మిసిసిపి రేంజ్ సబ్మెరీన్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఆ సబ్మెరీన్స్ కూడా పంపిస్తారు అనుకుంటున్నారు. బట్ ఆ సబ్మెరీన్స్ వెళ్ళి వాళ్ళ వాటర్ బేస్ ట్రాప్స్ లో ఇరుక్కున్నా అంటే అవి ఇంకా దాని తర్వాత యుద్ధం జరిగే ప్రసక్తి లేదు. యుఎస్ఏ ఓడిపోవడము, ఇరాన్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకోవడం తప్ప అంతగానే లేదు. సో ఆ మిసిసిపి రేంజ్ సబ్మెరీన్స్ ఎక్కడున్నాయో తెలియదు. సో ఇవన్నీ తెలియని తరుణంలో యుఎస్ఏ రిస్క్ తీసుకునే స్కోప్ లో లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక కాంగ్రెసియల్ వేటు పడిందంటే ఆయన మీద, నవంబర్ లో జరిగే ఎలక్షన్స్ లో, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఆయన దెబ్బతిన్నాడంటే హీ విల్ లూజ్ మెజారిటీ ఇన్ ద సెనెట్. మెజారిటీ పోయిందంటే ఈ చేసే పనులు, ఈ పిచ్చోడు పనులు కూడా చేయలేడు. అన్ఫార్చునేట్లీ తప్పుకోడు కానీ ఒక నేషనల్ ప్రీమియర్ గురించి. బట్ అన్ని చేసే పిచ్చి పనులు అవన్నీ. నేను ముందరి నుంచి అంటున్నాను, ఇజ్రాయెల్ హాస్ బీన్ వెరీ క్లియర్ ఇన్ దర్ ఆబ్జెక్టివ్ ఈ యుద్ధంలో. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్షియల్ వార్ ఇది. అమెరికాకి ఏంటి, చమురు యుద్ధం ఇది. సరే ఇజ్రాయెల్ చేస్తుంది కదా, దానిలో సందడిలో సడమి అన్నట్టు ఆయన వెళ్ళి కార్గిల్ అండ్ అవన్నీ కంట్రోల్ చేసుకున్నామంటే ఇరాన్ రెవెన్యూ 90% మనం కంట్రోల్ చేసుకుంటాము. డైలీ ఇన్ నార్మల్ టైం 21 మిలియన్ బ్యారెల్స్ ఆ స్టేట్ ఆఫ్ హార్మూజ్, 30 కిలోమీటర్ల స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి 30-40 కిలోమీటర్ల ఏరియా అది. దానిలోంచి 21 మిలియన్ బ్యారెల్స్ వెళ్తున్నాయి అక్కడి నుంచి. ఎల్ఎన్జీ మాట్లాడలేదు, నేను చమురు గురించే మాట్లాడుతున్నాను. ఆ చమురులో 20% ఇండియా, అంటే 21 మిలియన్ బ్యారెల్స్ అంటే ఆల్మోస్ట్ 4 మిలియన్ బ్యారెల్స్ మనకి ఇండియా కూడా వస్తున్నాయి, మిగతా దేశాలతో పక్కన పెడితే. సో అంత చమురు వెళ్తున్న ఏరియాని వాళ్ళు కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఇరాన్ ఏమంటుంది, సాఫ్ట్ గా మేము యుఎన్ లో కానీ డీల్ చేస్తాము, వేరే కరెన్సీలో డీల్ చేస్తాము, కానీ డాలర్ లో డీల్ చేయము, ఈ పెట్రోల్ డాలర్ అని అంటుంది. ఆ కండిషన్ కూడా పెడుతుంది. అది పెడితే 21 మిలియన్ బ్యారెల్స్ వర్త్ ఆఫ్ పెట్రోల్ డాలర్ లాస్ వాళ్ళకి యుఎస్ఏకి. ఇవన్నీ భరించలేదు యుఎస్ ఎకానమీ, కాబట్టి యుద్ధం చేస్తుంది యుఎస్ఏ. పెట్రో డాలర్ ఎగ్జిస్టెన్స్ యుద్ధం ఇది. హెన్రీ కిసింజర్ చేసిన పెట్రో డాలర్ డిప్లొమసీ తర్వాత 47-49 ఏళ్ల తర్వాత వచ్చిన లాస్ ఇది వీళ్ళకి. సో అది కాకుండా యుఎస్ఏ యుద్ధం చేస్తుంది. సో డైవర్స్ ఆబ్జెక్టివ్స్ యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయెల్ యుఎస్ఏ. సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఇమీడియట్ గా ఎవరు మీడియేషన్ వేరు, బ్రోకరింగ్ వేరండి. పాకిస్తాన్ చేసే బ్రోకరిజం. ఎందుకంటే పాకిస్తాన్ ఆ స్పష్టమైన ఆ సటిల్ గా ఉన్న చిన్న విభజన జయశంకర్ గారు చాలా బాగా చెప్పారు. మధ్యవర్తిత్వం వేరు, బ్రోకరిజం వేరు. ఇప్పుడు జయరాం రమేష్ గారు పాకిస్తాన్ ఇవాళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు రేపటి పైసలతో చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఇంట్రెస్ట్ కట్టడానికి రేపు ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళు మేము చేసాం కాబట్టి మాకు పైసలు ఇవ్వండి అంటారు వాళ్ళు. సో పాకిస్తాన్ చేసే దాంతో మనం కంపేర్ చేసుకోవడము, పాకిస్తాన్ సడన్ గా విశ్వగురు అయిపోయింది, మనము వెనక్కి పడిపోయాము, మనం ఏం చేయట్లేదు అంటే అది సర్లేండి అనుకునే వాళ్ళు అనుకుంటారు. మనం కోరుకుంటాం, అది వేరే విషయం. సో అది పక్కన పెట్టి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు, మిస్టర్ మోడీస్ ఇల్ అడ్వైజ్డ్ విజిట్ టు ఇజ్రాయెల్ దట్ ఎండెడ్ జస్ట్ 2 days
before the unprovoked US-Israel aerial assaults on Iran began.